మీరు మీ పర్సనల్ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, ఒక చర్చ జరుగుతుంది దాని మీద. ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే కనీసం కొంతమంది సమస్యలైన దాంట్లో తీరే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా మొత్తం తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలు గాలికి వదిలేసారు. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇంకా బీజేపీ నుంచి అయితే కనీసం ఇక వాళ్ళ వరకు వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు లెగిసి మాట్లాడింది లేదు. వాళ్ళు బీజేపీ నుంచి అయితే ఎక్కడా కూడా కనీసం ఒక అంశం మీద మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం అనేది క్లియర్గా ఆ లోటు కనపడతా ఉంది. ఆ పార్టీ ఉండి జరిగిన సమస్యల గురించి మాట్లాడి లేవనెత్తుంటే వేరే ఉండే. మరి ఎందుకు ఇన్ని రోజులు సమావేశాలు పెట్టుకున్నట్టు? మీరు అడిగిందే కదా ఈ సమావేశాలన్నీ కూడా. మాకు 20 రోజులు టైం కావాలని అడిగిన వాళ్ళు ఎవరు? మాకు సమయం కావాలి, మాకు 1 రోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు అని చెప్పి దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు చేశారు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ ఎంత? ఒక రోజు అసెంబ్లీకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు అంతా కూడా ఎవరి పాకెట్లోంచి పోతుంది? పార్టీ పాకెట్లోంచి పోదు. అది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ము వాడతారు అసెంబ్లీకి. నిమిషానికి 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉందో ఒక అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి. అంటే దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు అవుతుంది ఒక రోజు అసెంబ్లీ సమావేశం పెడితే, ఇంక్లూడింగ్ శాలరీస్తో కలిపి చెప్తున్నా. ఈగల్ టీం కావచ్చు, సెపరేట్ దానికి బందోబస్తు కావచ్చు, టైపిస్టులు కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల కాన్వాయ్లకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పర్సనల్ సెక్రటరీలకు సంబంధించి కావచ్చు, అన్ని లెక్కలు తీసుకుంటే దాదాపు 1.5 కోటి ఖర్చు వస్తుంది ఒక రోజుకి అసెంబ్లీ సమావేశాలకి. మరి ఈ 1.5 కోటి ఎవరి పైసలవి? ప్రజల పైసలు. ప్రజల పైసల మీద కనీసం ఇసరంతైనా జాగ్రత్త ఉండాలి కదా. అసలే బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉన్నామని చెప్తున్న పార్టీలు కనీసం సోయి ఉండాలి. ప్రతిపక్ష పార్టీకైనా ఈ సోయి ఉండాలి కదా. ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు అంతా ప్రజల డబ్బులు తింటున్నాం మనం. ప్రజల డబ్బులు వృధా అవుతుంది ఈ సమయానికి. ప్రతి నిమిషం కౌంట్ అక్కడ. మన బాయ్కాట్ పేరు మీద కొంత సమయాన్ని అసెంబ్లీ సమయాన్ని ముఖ్య సమయాన్ని వెయిట్ చేసిన పరిస్థితి. మరి ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజు బడ్జెట్ పరిస్థితి ఏంది? ఎవరి పైసలు? ప్రజల పైసలు పాకెట్లోంచి తీసిన పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు మీరు ఇట్లా వృధా చేస్తారని కాదు కదా. దాన్ని సక్రమంగా ఉపయోగించాల్సిన బాధ్యత మీకుంది. ప్రతి రూపాయిని మీకు వాల్యూ చేసే సమయాన్ని మీకు ఇస్తున్నప్పుడు మీరు మాట్లాడండి అని అసెంబ్లీలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలందరూ కలిసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకుండా మీరు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసుకోవడానికి కాదు కదా మీకు మిమ్మల్ని గెలిపించుకున్నది. మీకు ఇంత శాలరీలు ఇచ్చేది, మీ మెయింటెనెన్స్లు చూసుకునేది అంతా ప్రజా డబ్బే కదా. మన దీనికి ఎవరు జవాబుదారీ? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఏడేడుకో పోతున్నారు. అసెంబ్లీని వదిలేసి అసలైన అసెంబ్లీ 5 రోజులు జరుగుతుంటే కనీసం ప్రతిపక్ష పార్టీ అటువైపు కూడా వెళ్ళకుండా మీటింగులు పెట్టుకుని ఎవరికి ఉపయోగం? ఈ మీటింగుల వల్ల మీరు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల మాకు ఏం ఉపయోగం? 13 జీవోలు జారీ చేశామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి అసెంబ్లీ సమావేశం అసెంబ్లీ ముఖంగా మరి 13 జీవోల గురించి మరి మీరు కూడా హిల్ట్ పాలసీ మీద అంత ఫైట్ చేసారు కదా. మీరు ఇన్ని లక్షల కోట్లు స్కామ్ అని. మరి నిన్న హిల్ట్ పాలసీ మీద డైరెక్ట్ చర్చ జరిగింది కదా అసెంబ్లీలో. మరి మాట్లాడాల్సింది కదా 5 లక్షల కోట్లు ఏ విధంగా అక్కడ స్కామ్ అవుతుంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది మీరు మాట్లాడాల్సింది కదా. ప్రజలకు అన్యాయం చేయబోతుంది, ప్రజల మీద 5 లక్షల కోట్లు స్కామ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంతగానం చెప్పినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏమనడానికి లేదు. వాళ్ళు ఏమంటారు? మీరు చెప్పారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పొడిగించాము, మీరు చెప్పారు కాబట్టి నీటి మీద చర్చ పెట్టాము, మీరు అడిగారు కాబట్టి
హిల్ట్ పాలసీ మీద చర్చ పెట్టాం, మీరు అడిగారు కాబట్టి జీరామ్జీ బిల్లు మీద చర్చ పెట్టాం, మీరు అడిగారు కాబట్టి హైడ్రా మీద చర్చ పెట్టాం, మీరు రాలేదు, మరి ఏం చేస్తామంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడానికి లేదు ఇందులో. లేదా మీరేమన్నా కుమ్మక్కై లేదు లేదు మేము వెళ్ళిపోతాం, మీరు 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 ఈ పని మీరు కానిచ్చుకోండి, మీకు అడ్డు ఉండదు, మీకు అడ్డుపడం మేమని చెప్పి మీరు ఏమన్నా ఇంటర్నల్ కుమ్మక్కై ఏమన్నా చేసిర్రా ఇదంతా? చాలా అనుమానాలు ఉన్నాయి. ఏం బయట మైకులు దొరికితే చాలు విచ్చలవిడిగా మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్కరోజా అసెంబ్లీ సమావేశానికి ఒక్కరోజు కూడా కదా, ఒక్క పూట మీరు కేటాయించిన టైము, దీనికి మళ్ళీ మైకుల ముందు ఇదిగో ఆధారాలు అవిగో ఆధారాలు, ఇగో ఇంత ఇంత ఇది చేసినాం, పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చాం, మీ ఇంట్లో పెట్టుకుంటే మాకేం ఉపయోగం పీపీటీ ప్రజెంటేషన్? మీరు అసెంబ్లీలో కదా చర్చించాల్సింది, అప్పుడు కదా నిర్ధారణ అయ్యేది కూడా నిజాలు ఏంటనేది. మొత్తం ప్రజా పైసల్ని విచ్చలవిడిగా వృధా చేయడానికి సిద్ధమైన ఈ అసెంబ్లీ సెషన్స్ వల్ల వాళ్ళకి ఏం ఉపకారమో ఏం నష్టం జరిగిందో పక్కన పెడితే ప్రజలకి మాత్రం పైసలు వృధా. ఈ ప్రతిపక్ష పార్టీ అనేది ఇట్లా చేయడం వల్ల కూడా చాలా నష్టం, చాలా సమస్యలు బయటికి రాకుండా పోయినాయి, చాలా అంశాలు ఉన్నాయి. మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బీసీ బిల్లు మీద ఇక టోటల్గా కంప్లీట్ చర్చే లేదు అసలు, జీరో. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్ అట. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుందట. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలో మారిపోతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్ట్ అట. అత్యంత పారదర్శకంగా ఈ విధానం. శాసనసభలో హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం అట. హైదరాబాద్ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం అట. బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అట. ఈవీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ అట. ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలట. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మరి ఈ హిల్ట్ పాలసీ మీద ఎన్ని ఆధారాలు బయటపెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రాద్ధాంతం చేశారే, ఈ హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్లు స్కామ్ కాబోతా ఉంది, ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంత పెద్ద చర్చ జరిగింది కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే కదా మాట్లాడింది కూడా. మరి ఏమైంది ఇప్పుడు? హిల్ట్ పాలసీ జీవో జారీ చేసిరు వాళ్ళు అసెంబ్లీ ముఖంగా. మరి దీని మీద మాట్లాడేటోడేడి? అసలు ఏం జరుగుతుంది? మీరు 5 లక్షల కోట్ల స్కామ్ అని ఎట్లా చెప్పారు? మరి స్కామ్ అన్నప్పుడు మీరు ప్రజల మేలు కోరుకునే వాళ్ళైతే మరి ఆ హిల్ట్ పాలసీ మీద చర్చ పెట్టాల్సింది కదా, అసెంబ్లీలోకి రావాల్సింది కదా. డిపిఆర్లను పరిశీలించబోమంట.